ప్రియమైనటువంటి దేవుని సంగమా, మీకు అందరికీ ప్రభు నామంలో శుభములు తెలియజేసుకుంటూ ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. తరలి వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ప్రేమపూర్ణుడునైన పరలోకమందున్న ప్రేమ తండ్రి, ఈ నామం నాకు వందనములు స్తోత్రములు. ప్రభువా, నీవు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నీ యొక్క కృప చేత, నీ కనికరమ చేత మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన, మరి ఈ యొక్క లాక్డౌన్ సందర్భంలో ప్రభువా, మేమందరము కూడా నాయన మరి ఇంటి వద్దనే ఉండి ప్రభువా, అక్కడి నుంచే నిన్ను ఆరాధించుకునేటువంటి రీతిలో ప్రభువా మమ్మలను ఈ యొక్క ప్రపంచము నుంచి వేరు చేసినప్పటికీ కూడా ప్రభువా, మేము ఈ విధముగా నిన్ను ఆరాధించుకున్నట్లో నీవు మాకు అనుగ్రహించిన కృపలను బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ ఆరాధన ఆద్యంతము నీ నామ మహిమార్థమై జరిగింపబడలాగిన సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. మరి సిద్ధపడి నాయన మరి ఆరాధనా పూర్వకంగా భక్తి శ్రద్ధలతోటి నీ సన్నిధానంలో విచ్చేసినటువంటి ప్రతి బిడ్డను బట్టి వందనములు స్తోత్రములు. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, వారికి తోడుగా ఉండండి, వారితో నీవే మాట్లాడమని, నీ సన్నిధిని మా మధ్యలో అనుగ్రహించమని, నన్ను నీ సాధనముగా చేసుకుని నీవే నా ద్వారా నీ బిడ్డలతోటి మాట్లాడమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో బతిమాలి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మీకు అందరికీ కూడా మరి ఒకసారి ప్రభు పేరట మీకు శుభములు తెలియజేసుకొంచున్నాను. మరి యొక్క సందర్భంలో మనము క్రీస్తు ప్రభు వారి పునరుత్థానము తరువాత 5వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. మరి లాక్డౌన్ లో మనము ఈ విధముగా 2 మాసములుగా మనం ఉన్నాం. దేవుని సన్నిధికి మందిరానికి రాలేకపోతున్నాం. అయినప్పటికీ కూడా దేవుడు తన యొక్క ఉచితమైనటువంటి కృప చేత ఆయన యొక్క వాక్య ప్రచురణ, ఆయనని ఆరాధించుకునేటువంటి ఆ యొక్క సమయమును ఏమాత్రము కూడా దూరము చేయకుండా ప్రతి ఒక్కరిని ఆయన ప్రేరేపించి, ఆయన ప్రేమించి, దీవించి, ఆశీర్వదించి, నడిపించి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పరిశుద్ధ దినమున ఈ యొక్క ఆరాధన సమయాన్ని ఇంత పరిశుద్ధంగా ఆచరించుకునేటువంటి భాగ్యాన్ని మటుకు ఆయన దూరం చేయలేదు ఆయన నుంచి మనల్ని. కావున మనమందరము కూడా ఈ విధంగా కాపాడబడుతున్నందుకు, నడిపింపబడుతున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను మనం బేరీజు వేసుకొని మనం చూసుకుంటూ ఉన్నట్లయితే గడిచిన 2 మాసములుగా మనం ఈ విధంగా లాక్డౌన్ లో ఉన్నాం. ఎందుకు ఈ లాక్డౌన్ లో ఉన్నాం? కరోనా వైరస్ వలన. ఈ కరోనా వైరస్ వ్యాధి అనేటువంటిది రావడం వలన మనమందరము కూడా ఈ ప్రపంచముతోటి మనము వేరు చేయబడి సంపూర్తిగా మనము గృహ నిర్బంధములోనే ఉంచబడి గృహాలకే పరిమితమయ్యి మన కుటుంబాలతో మనము మట్టుకే ఇక్కడ ఉండుట అనేటువంటిది ఈ విధంగా జరిగింది. మరి ఎందువలన ఈ యొక్క ప్రభావితం ఈ విధంగా జరిగింది అనేటువంటిది మనం ఆలోచన చేసుకుంటున్నామా? ఒక వైరస్ వచ్చింది, ఆ వైరస్ వలన ఎవరు బయటికి వెళ్ళకూడదని మరి ప్రభుత్వం చేత, అధికారుల చేత హెచ్చరింపబడి మనమందరము కూడా ఉన్నటువంటి పనులన్నీ కూడా మానుకొని వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో, చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇంట్లోనే మనం పరిమితమైపోయి ఉంటున్నాం. మరి కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో వారి యొక్క బాధ్యతలు నిర్వర్తించవలసి ఉంది. వారు ఎవరు అనంటే మనకు తెలుసు, మన ప్రభుత్వం అనగా మన ప్రధానమంత్రి, వారి యొక్క మంత్రివర్గము, ముఖ్యమంత్రులు, వారి మంత్రివర్గము, ప్రముఖులైనటువంటి వారు, వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసు అధికారులు, ఇతర శాఖల వారు అందరూ కూడా పనిచేస్తూ మనల్ని కాపాడుకొనుటకు వారు ప్రయత్నం చేస్తున్నారు. మనమందరం కూడా ఈ లోకముతోటి సంపూర్తిగా మనం వేరు చేయబడ్డాం. ఎందువలన ఈ విధమైనటువంటిది జరిగింది? ఎందుకు ఇలాగా వేరు చేయబడడం అనేటువంటిది జరిగింది అని, అలాగ వేరు చేయబడుటలో కలిగినటువంటి ఉద్దేశం ఏమిటి అనేటువంటి దానిని మనం ఈ దినాన ఒకసారి వాక్యానుసారముగా మనము దీనిని ధ్యానం చేసుకుందాం.
అది ఏమిటి అనంటే మొదటి రాజుల గ్రంథంలో 17వ అధ్యాయము మొదటి 7 వచనాలని మనము చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇవన్నీ కూడా మనము ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి ఈ వాక్య భాగం అనేటువంటిది జరిగినటువంటి సన్నివేశము మనకి కనబడతా ఉంది. దానిని మనము ఆధ్యాత్మికంగా చక్కగా దీనిని ధ్యానము చేసుకుందాం. కాబట్టి ప్రియులారా, మనమందరం కూడా బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు మనము చదువుకొని దానిలో ఉన్నటువంటి ఆ యొక్క విషయాలను మనము బేరీసు వేసుకుందాం. దానికంటే ముందుగా కొంచెము చారిత్రకమైనటువంటి సత్యాలని మనం గమనించుకుందాం. ఇక్కడ 7 వచనాలలో జరిగినటువంటి విషయానికి ముందు జరిగినటువంటి విషయాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఎందువలన ఈ పరిస్థితి వచ్చింది అనేటువంటి దానిని అప్పుడు ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. అది ఏమిటి అనంటే, మహాగణుడైనటువంటి గొప్ప జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు ఆయన మరణించిన తరువాత ఆయన యొక్క రాజ్యములో విభజనలు అనేటువంటివి అక్కడ రావడం జరిగింది. ఆ యొక్క రాజ్యము విడదీయబడినటువంటి ఆ యొక్క రాజ్యములు అంటే ఆ యూదులలో నుంచి, ఇశ్రాయేలీలో నుంచి మరి కొంతమంది అందరూ కూడా సెపరేట్ అయిపోయి అక్కడ పాపము పెరిగిపోతున్నటువంటి తరుణంలో ఆ యొక్క నార్థన్ కింగ్డమ్ ఏదైతే ఉందో ఆ ఉత్తర దిశగా ఉన్నటువంటి ఆ యొక్క రాజ్యమునకు యెరోబాము అనేటువంటి ఆయన రాజుగా ఉండి ఆయన అనేకమైనటువంటి పాపములు చేసుకుంటూ ఇశ్రాయేలీలలో నుంచి సెపరేట్ చేయబడినటువంటి వర్గాన్ని, వారితో కొంతమంది ఇశ్రాయేలీలందరూ కూడా బందీలుగా అక్కడ ఉండిపోయారు, దాస్యంలోనికి తిరిగి వెళ్లిపోయారు, బందీలుగా వారు బంధించబడ్డారు. ఇంకా మిగిలిన వారిలోని కొంతమంది ఆ యూదులలో నుంచి కొంతమంది, అక్కడ ఉన్నటువంటి అన్యజనులలో నుంచి కొంతమందిని, వీరందరినీ కలిపి ఏర్పాటు చేసుకుని అక్కడ యెరోబాము అక్కడ నార్త్ సైడ్ గా వెళ్లిపోయి ఆయన యొక్క ఒక రాజ్యాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అది గడిచిన వారాలలో మనము దానిని ధ్యానం చేసుకున్నాం. ఆ సమరయ షోమ్రోమును అనేటువంటి ఆ యొక్క పట్టణమును గురించి. షోమ్రోను అనగా సమరయ. ఈ సమరయను గురించే మనం ఇప్పుడు ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉన్నాం. అక్కడ ఏం చేశాడు అనంటే, ఈ ప్రజలందరూ కూడా ఆరాధన చేసుకునడానికి ఆ యెరూషలేము పట్టణానికి వెళ్లకుండా ఉండాలని అనేకమైనటువంటి అక్కడ దేవత స్తంభాలను, అనేకమైనటువంటి విగ్రహాలను ఏర్పాటు చేసి ఎవరికి వచ్చినట్లుగా వారు అక్కడ ఆరాధన చేసుకోవచ్చును, ఎవరికి నచ్చినటువంటి వారిని వారు పూజించుకోవచ్చును అనేటువంటి ఆ యొక్క రీతిని తీసుకొని వచ్చి వారెవ్వరు కూడా యెరూషలేమును వదిలిపెట్టి వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా అక్కడ చేసేసాడు. ఎందుకు అనంటే తన భయం ఏమిటి అనంటే, ఒకవేళ వీరు ఈ యొక్క ప్రాంతమును వదిలి అక్కడ ఆరాధించుకునడానికి, వారు పూజించుకునడానికి, దేవుని మహిమపరచుకోవడానికి అక్కడికి యెరూషలేముకు వెళ్ళినట్లయితే అక్కడికి వెళ్ళినటువంటి వారు తిరిగి రారేమో అనేటువంటి ఆ యొక్క భయము చేత పకడ్బందీగా నిబంధనలు ఇవన్నీ కూడా చేసి వారిని అక్కడికక్కడే నిర్బంధించి వేశాడు. అనేకమైనటువంటి విగ్రహాలని, ఆ బంగారు దూడల యొక్క విగ్రహాన్ని, వీటన్నిటినీ కూడా తయారు చేసి అక్కడ పెట్టి ఆ విధంగా చేయడం వలన ఈ విగ్రహారాధన అనేటువంటిది అక్కడ ఈ యొక్క దీనిలోనికి రావడం జరిగింది. ఆ యొక్క ప్రాంతంలోనికి ఆ అలవాటు అనేటువంటిది వచ్చేసి ఆ విధముగా ఎవరికి తోచినటువంటి రీతిలో ఒక పద్ధతి అనేటువంటిది ఏమీ లేదు. వారికి ఇష్టమైనటువంటి రీతిలో వారు ఎవరిని పడితే వారిని అక్కడ ఆ విధంగా మరి ఆరాధించుకోవడంలో మరి తగినటువంటి రీతిలో వారందరూ ఇష్టం వచ్చినటువంటి రీతిలో అక్కడ ఆరాధించుకునేటువంటి రీతిలో వారందరూ కూడా వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్లుగా వారికి తోచినటువంటి రీతిలో వారు ఇష్టం వచ్చినటువంటి పద్ధతిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అలాగా ఆ విగ్రహారాధన అనేటువంటిది ఆ యొక్క కాలము నుండి, ఆ యెరోబాము కాలము నుంచి కూడా అలాగ ప్రసిద్ధి చెంది అది అలవాటుగా వచ్చేసి ఆ యొక్క ప్రాంతమంతా కూడా పాపము చేత నింపివేయబడింది.
ఎందుకనంటే అప్పటి వరకు కూడా ఆ ఇశ్రాయేలీలందరూ మోషే ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకుంటూ యెహోవా దేవుణ్ణి మాత్రమే వారు అక్కడ ఆరాధించుకుంటూ వెళుతూ ఆ యొక్క నిబంధనలను బట్టి ఆ యొక్క ఆజ్ఞలను అనుసరించి మట్టుకే వారు వెళుతూ ఉండేటువంటి వారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ యెరోబాము అనేటువంటి వాడు వేరే పద్ధతులను అక్కడ అలవాటు చేసేసాడు. కాలక్రమేణా యెరోబాము తర్వాత అనేకమైనటువంటి రాజులు వచ్చారు. వారందరూ కూడా వచ్చి అనేక పాపాలు చేసుకుంటూ ఇంకా ఇష్టమైనటువంటి రీతిలో వారు ఇష్టం వచ్చినటువంటి పద్ధతులలో అక్కడ ఆరాధన చేసుకుంటూ వెళ్లిపోయారు. వారిలో ఆ యొక్క ప్రజలందరినీ కూడా ఆ యొక్క నార్థన్ కింగ్డమ్ లో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా యెరోబాము తర్వాత పరిపాలించినటువంటి వారందరిలో కూడా బైబిల్ గ్రంథం చెబుతా ఉన్నది, ద వర్స్ట్ కింగ్, బహు చెడ్డవాడైనటువంటి వాడు ఎవరు అనంటే ఆహాబు అనేటువంటి వ్యక్తి అని ఇక్కడ మనకి తెలియచేయబడతా ఉంది. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనములో మనకి కనబడతా ఉంది. అతడు బహు పాపముతో నింపబడినటువంటి వాడై యెహోవా దేవునికి వ్యతిరేకముగా ఎన్నో ఈవిల్ థింగ్స్ అక్కడ చేసుకుంటూ వచ్చి దేవునికి వ్యతిరేకంగా అసలు యెహోవాని అసలు మర్చిపోయే విధంగా అతను చేసుకుంటూ వస్తున్నాడు. అతని యొక్క పరిపాలనలో అక్కడికి ఏం జరిగింది అంటే సిదోనీయురాలైనటువంటి ఒక రాజకుమారిని ఆమెను వివాహం చేసుకున్నాడు యాహాబు అనేటువంటి వాడు. వానికి తోడు ఈమె కూడా తోడైంది యెజబేలు. యెజబేలు ఎటువంటిదో మనకందరికీ కూడా తెలిసినటువంటిదే. 31వ వచనంలో మనకి కనబడుతుంది. ఆ యొక్క యెజబేలుని అతడు వివాహము చేసుకోవడం వలన అతని జీవితం అంతా కూడా ఇంకా ఇష్టం వచ్చినట్లుగా అయిపోయింది. అప్పటికే అతను విచ్చలవిడిగా క్రూరుడుగా అతడు పరిపాలన చేస్తూ వస్తున్నాడు. అతనికి తోడు యెజబేలు అతనికి తోడయింది. ఈ యెజబేలు కూడా తోడయి ఈ ఆహాబుని ఎంతగానో ప్రభావితము చేసి ఆఖరికి ఎలా చేసింది అనంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలలో దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారము దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను బట్టి ఒకే ఒక దేవుణ్ణి అక్కడ పూజించాలి, నేను తప్ప వేరే దేవుడు ఎవరు ఉండకూడదని చెప్పారు. అటువంటి దాని నుంచి యెహోవా దేవుని నామాన్ని పక్కన పెట్టేసి కేవలము అక్కడ ఒక బయలుదేవతని ఏర్పాటు చేసి అతని మట్టుకే పూజించాలని చెప్పుకుంటూ వచ్చాడు అంతకు ముందు ఉన్నటువంటి రాజులందరూ కూడా. కానీ ఈమె మట్టుకు వచ్చి అక్కడ ప్రజలలో కొంచెం తిరస్కారం కూడా రావడం మొదలైంది. దానిని బట్టి ప్లూరలిజం అనేటువంటిది అక్కడ తీసుకొని వచ్చి ఒకరికంటే ఎక్కువ మంది దేవుళ్లను కూడా మీరు పూజించుకోవచ్చు, అటు యెహోవాని పూజించుకోండి, ఇటు బయలును కూడా పూజించండి అనేటువంటి రీతిలో ఆమె ఆ యొక్క ప్లూరలిజం అనేటువంటి దానిని తీసుకుని వచ్చింది. ఎలా చేసుకున్నా కూడా పర్వాలేదు, కానీ మీరు ఎవరి మటుకు యెరూషలేము వైపు వెళ్ళడానికి వీల్లేదు. ఇది వీరి యొక్క పద్ధతులను ఆచారాలను వీటన్నిటినీ కూడా చూసి ఆ నిజమైనటువంటి ఆ ఒరిజినల్ తెగకు చెందినటువంటి ఆ ఇశ్రాయేలీలందరూ ఆ యూదులందరూ కూడా వీరినందరినీ అంటరాని వారుగా, వారికి ఎవరితోనూ వీరికి సాంగత్యం లేకుండా వారిని అలాగా సెపరేట్ గా చేసి ఉంచేశారన్నమాట. అలాగా ఉండడం వలన ఆమె కూడా రాను 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 ఏం చేసింది అనంటే ఈ బయలు దేవతకి వారు అక్కడ మందిరాలను కట్టించడమే కాకుండా ఆ దేవతా స్తంభాలను కూడా నిర్మించి కాలక్రమేణా యెహోవా యొక్క నామమును సంపూర్తిగా వారు తుడిచిపెట్టే విధంగా చేసేసారు. అలాగా చేయడంలో కలిగినటువంటి ప్రథమ ఉద్దేశం ఏమిటి అనంటే ఈ ప్రజల్లో కూడా మరి ఆ విధంగానే వీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అనేటువంటి ఆ యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని వారికి ఇవ్వడం వలన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయి ఆ బయలుదేవత ఎవరు అనంటే ఆ బయలుదేవతని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సారవంతమైనటువంటి పంటలను ఇచ్చేటువంటి దేవతగా, సారవంతమైనటువంటి పొలాలను ఇచ్చేటువంటి దేవతగా, ఆకాశం నుండి వర్షాన్ని ఇచ్చేటువంటి దేవతగా, లేక వారికి సంతాన సాఫల్యాన్ని కల్పించేటువంటి ఒక దేవతగా దేవునిగా వారు గుర్తించి ఆ విధంగా వారికి ఇది చేయడం పూజలు చేయడం మొదలు పెట్టారు.
అంతేకాకుండా ఆ బయలు దేవతను గురించినటువంటి ఆ యొక్క ప్రభావితము వీరందరిలో కూడా కల్పించాలని అనేక మంది అబద్ధపు ప్రవక్తికులను కూడా వీరు సిద్ధపరిచి ఏర్పాటు చేసి ప్రజల్లోనికి పంపించారు. అంతేకాకుండా యెహోవా దేవుని యొక్క నిజమైనటువంటి ప్రవక్తలైనటువంటి వారిని అందరినీ ఒక్కొక్కరినిగా వారిని చంపుకుంటూ వచ్చేశాడు. అలాగ చేయడం వలన యెహోవా దేవుని యొక్క నామమును సంపూర్తిగా తుడిచిపెట్టి వేయాలని వారు దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసుకుంటూ రావడము వలన చాలా పాపం అనేటువంటిది అక్కడ నిండిపోయింది. దాని వలన యెహోవా దేవునికి బహు కోపం అనేటువంటిది వచ్చేసింది. చాలా కోపం వచ్చింది. చాలా కోపం రావడం వలన ఆ యొక్క ప్రజలందరి మీదకి కూడా ఒక కష్టము అనేటువంటి దానిని తీసుకురావాలని అతి సామాన్యుడైనటువంటి మన వంటి స్వభావము కలిగినటువంటి గొప్ప ప్రవక్త అయినటువంటి ఏలియాను ఆయన దర్శించాడు. ఆ దర్శించడం వలన ఇక్కడ నుంచి జరిగినటువంటి విషయాలు ఏమిటో మనం చూద్దాం. 17వ వచనములో మొదటి వచనములో మనము చూసినట్లయితే, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్పీయుడునైన ఏలియా ఆహాబును వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. యెహోవా దేవుడు ఏలియాని దర్శించాడు. ఆయన కోపమును గురించి యెహోవా దేవుడు ఆయనతోని చెప్పినట్లుగా మనం గమనించుకోవాలి. ఏలియాకి చాలా కోపం వచ్చేసింది. ఎక్కడో గిలాదు కాపురస్తుడు, తిష్బీయుడు, అతి సామాన్యుడైనటువంటి వాడు తెగించి ఆహాబు దగ్గరకు వచ్చేసాడు. అంతకు ముందు మనం చెప్పుకున్నాం, ఆహాబు బహు క్రూరుడైనటువంటి వాడు. అంతకు ముందు ఉన్నటువంటి రాజులందరికంటే కూడా అతడు బహుక్రూరుడు. వారికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారికి వెంటనే మరణదండనే. అటువంటి ఆహాబు దగ్గరికి వెళ్ళిపోయి డైరెక్ట్ గా అక్కడ చెబుతున్నాడు ఆయన దేవుని యొక్క జడ్జ్మెంట్ ఏమైందో ఈ యొక్క ప్రజలందరి మీద, ఆ దేశం అంతటి మీద అనేటువంటిది అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దాని వలన ఇశ్రాయేలీయులు అందరూ కూడా అక్కడ ఇబ్బంది పడవలసిందే. వారు చేసినటువంటి ఆ యొక్క పాపములను బట్టి వారందరూ ఇబ్బంది పడవలసిందే. అందుకని ఆ యొక్క జడ్జిమెంట్ ని అక్కడ తీసుకొని వస్తున్నాడు. ఏమని తీసుకొని వస్తున్నాడు? ఈ యొక్క సంవత్సరములలో, అంటే రాబోయేటువంటి సంవత్సరములలో ప్రారంభమవుతుంది ఇంక ఇప్పటి నుంచి, మంచు డ్యూ, మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. మంచు గాని వర్షము గాని ఏది పడదు అనేటువంటిది ఆయన అక్కడ ప్రకటించి వెళ్ళిపోయాడు. అసలు అక్కడ ఆహాబు దగ్గరికి వెళ్ళాలంటేనే అందరూ భయపడిపోతారు. ధైర్యముతోటి వెళ్ళిపోయాడు. యెహోవా జీవముతోడు నేను యెహోవా సన్నిధి నిలబడినటువంటి వాడును, రాజులకు రాజు అయినటువంటి ఆ యొక్క దేవుని చెంత నిలబడి నేను మాట్లాడినటువంటి వాడిని, నీ ముందు నేను నిలబడడానికి నాకెంత అనేటువంటి ధైర్యముతోటి అక్కడికి ఆహాబు దగ్గరికి వెళ్లి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అలాగా మాట్లాడేసినప్పటికీ ఎందుకు అనంటే అతనికి కూడా కోపం వచ్చేసింది. అసలు ఏలియా వర్షం పడకూడదని ఎందుకు చెప్పాడు? ఎందుకు ప్రార్థించాడు? తిరిగి నేను చెప్పే వరకు వర్షం గాని మంచు గాని పడదని చెప్పాడు. అక్కడ మీకు చేతనైతే మీ బయలుదేవతకి మీరు పూజలు చేసుకోండి, మీరు పూజించి అడగండి వర్షం కురిపించమని. నేను నా దేవుని నేను ప్రార్థిస్తున్నాను, వర్షం పడకూడదని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎంతగానో అక్కడ ప్రయత్నాలు చేశారు, ఫలితం లేదు. వెళ్ళిపోయాడు. వర్షం అనేటువంటిది అక్కడ ఆగిపోయింది. మంచు కూడా పడడం లేదు. ఆ బయలుదేవతని వారు ఆకాశము నుండి వర్షాన్నిచ్చే దేవునిగా, వారి పొలాలకు చక్కనైనటువంటి పంటలనిచ్చేటువంటి దేవుడిగా వారు కొలుస్తున్నారు. కావున విగ్రహారాధన అనేటువంటిది ఎక్కువైపోయి యెహోవా దేవుణ్ణి విస్మరిస్తూ ఉంటున్నారు. కావున ఏలియా ద్వారా ఆ యొక్క జడ్జ్మెంట్ ని ఆ యొక్క ప్రజల మీద యెహోవా దేవుడు చూపించాడు. 3.5 సంవత్సరాలండి.
బహుశా ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితి కూడా అదే. ప్రపంచమంతా కూడా ఎవరు పడితే వాళ్ళు ఇష్టమైనటువంటి రీతిలో వెళ్లిపోయి ఎవరికి వారే గొప్ప గొప్పగా చెప్పుకుంటూ యెహోవా దేవుణ్ణి విస్మరించేసి, సృష్టికర్తను విస్మరించి వ్యర్థమైనటువంటి రీతులలో పాపమును పెంచుకుంటూ పోయేటువంటి రీతిలో ఈ ప్రపంచమంతా కూడా మునిగిపోయింది. కావున దేవుడు ఈ విధమైనటువంటి వైరస్ ని ప్రపంచ వ్యాప్తంగా తీసుకొని వచ్చి ఈ లాక్డౌన్ లో మనలందరినీ కూడా పడవేశాడు. ఈ వ్యాధిని, ఈ తెగులునంతటిని ఏ ఒక్క దేశం కాదండి, మొత్తము ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని లక్షల మంది చనిపోతున్నారండి. ఎన్ని లక్షల మంది చనిపోతున్నారు. ఎంతమందికి వ్యాధి అది అంటుకుంటూ వెళ్ళిపోతుంది, పెరిగిపోతుంది, నానాటికి పెరుగుతుంది. ప్రభుత్వాలు గడగడలాడిపోతున్నాయి, అగ్ర రాజ్యాలు గడగడలాడిపోతున్నాయి. దీనిని ఎవరు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. దేవుని యొక్క జడ్జిమెంట్ అటువంటిది. ఆయా దినాలలో కూడా ఆ విధమైనటువంటి పాపము ఆ విధంగా పెరిగిపోవడం వలన ఏలియా చేత ఆ విధంగా ప్రకటించాడు. వెంటనే యెహోవా వాక్కు అక్కడ ఏలియాకు ప్రత్యక్షమైంది. 2వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం చూసినట్లయితే దాన్ని కనబడుతుంది. దేవుని యొక్క వాక్కు అక్కడ ప్రత్యక్షమై, యెహోవా వాక్కు అనగా ఎవరండి? యేసు క్రీస్తు ప్రభువారు అక్కడ ఏలియాకు ప్రత్యక్షమై అతనిని అక్కడ చెప్తూ ఉన్నాడు. అతనికి నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని చెప్పాను. ఎందుకు వెంటనే అతనికి ఆహాబు దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడాడు, ధైర్యంగా మాట్లాడాడు, ధైర్యంగా చెప్పాడు, వాళ్ళని హెచ్చరించాడు. వచ్చేసాడు. వచ్చిన వెంటనే దేవుడు అతనికి ప్రత్యక్షమై వాళ్ళు నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తారు, చంపేస్తారు, అంతటి క్రూరుడు కదా, నువ్వు వెంటనే వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? తూర్పు వైపుకు వెళ్ళిపో. తూర్పు వైపుకు వెళ్ళిపోయి అక్కడ యోర్దానునకు ఎదురుగా ఉన్నటువంటి ఆ కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపోయి నీవు అక్కడ ఉండు. కెరీతు వాగు జనసంచారము లేనటువంటి ప్రాంతము. జనసంచారం అనేటువంటిది ఉండనటువంటి ప్రాంతం అది కెరీతు. కెరీతు అనగా కటింగ్ ఆఫ్, వేరు చేయబడుట అనేటువంటి అర్థం అది. ఆ విధంగా ఆ యొక్క కెరీతు దగ్గరికి అతనిని వెళ్ళిపోమన్నాడు. బహుశా ఇతనికి ఆలోచన వచ్చిందో, వెళ్ళిపోమంటున్నావు, వెళ్ళిపోతాను, నేను అక్కడ ఎలా ఉండాలి, ఏం చేయాలి, తినడానికి ఏంటి అది అంటే, నువ్వేం భయపడవద్దు, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వాగులోని నీరు నీవు త్రాగు. చక్కనైనటువంటి నీరు నీవు త్రాగితే ఎంతో చక్కగా ఉంటుంది. నీకు కాకోలముల చేత నేను నీకు ఆహారము పెంచే విధముగా నేను ఏర్పాట్లు చేసేసాను. ఆల్రెడీ ఐ హావ్ మేడ్ అరేంజ్మెంట్స్ పెంచే విధంగా చేస్తాను, కాబట్టి నీవు అక్కడికి వెళ్ళిపో అన్నాడు. ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ ఐసోలేషన్. ఇప్పుడు మనకి కరోనా వైరస్ ఎవరికన్నా వచ్చింది అనుకోండి, వారిని ఏం చేస్తున్నారు? తీసుకొని వెళ్లి ఐసోలేటెడ్ వార్డుల్లోకి పెట్టేస్తున్నారు. అంటే ఇంకా ఈ ప్రపంచంతో వాళ్ళకి సంబంధం లేకుండా వాడు పెట్టేస్తున్నారు అనమాట. ఎవరితోటి సంబంధం లేదు, కుటుంబ వస్తువులతోటి కూడా సంబంధం లేదు. ఐసోలేటెడ్ వార్డ్స్ లో వాళ్ళని పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు డాక్టర్స్. కేవలం పాపము ఆ డాక్టర్స్, ఆ నర్సెస్, ఆ మిగతా వారు, ఆ సబ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా వెళ్లి వారికి సేవలు చేస్తున్నారు అంతే. అలాగా ఈ యొక్క ఏలియాను కూడా ఐసోలేటెడ్ ప్లేస్ కి పంపించేశాడు. He got cut off from the world. ఈ ప్రపంచము నుంచి అతడు సంపూర్తిగా వేరు చేయబడ్డాడు. ఇప్పుడు మనము కూడా ఈ ప్రపంచము నుంచి మనం వేరు చేయబడ్డామండి. అవునా కాదా ప్రియుల? బయట ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ మధ్య కాలం మొన్న ఈ 4 రోజుల నుంచి అందరూ కొంచెం మళ్ళా తిరిగి కొంతమంది గవర్నమెంట్ ఇచ్చినటువంటి వెసులుబాటు తోటి కొంతమంది ఉద్యోగాలకి వెళ్ళడము, 33% అటెండెన్స్ తోటి చేయవచ్చు అని అన్నప్పుడు కొంతమంది వెళ్ళడం రావడం జరుగుతుంది. కానీ అది కూడా విత్ రిస్ట్రిక్టెడ్ టైం. కానీ మనము ఈ ప్రపంచంతో సంపూర్తిగా మనము వేరు చేయబడ్డాము. కాబట్టి ఇక్కడ మనము ఆ విధంగా వేరు చేయబడుట అనేటువంటిది ఏమిటి అనేటువంటిది మనము గమనించుకోవాలి. ఎందువలన దేవుడు యొక్క మనల్ని ఈ విధంగా వేరు చేశాడు ప్రపంచముతోటి.
చూడండి, మనము బైబిల్ గ్రంథంలో కూడా మనము చూసినట్లయితే దైవ సేవకులైనటువంటి వారు, దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు అనేక మంది కూడా ఈ విధముగా వాళ్ళు వేరు చేయబడ్డారు. కొంతకాలము ప్రపంచం చేత, ప్రపంచం నుండి వారు వేరు చేయబడ్డారు. ఐసోలేటెడ్ గా ఉండిపోయారు వాళ్ళందరూ. వారిలో మోషే ప్రథముడు 40 సంవత్సరాలు ఎక్కడున్నాడో, ఏం చేశాడో ఎవరికి తెలియదు. అప్పుడు తర్వాత వచ్చి అతడు ఇశ్రాయేలీలను ఆ యొక్క దాస్యపు శృంఖలాల నుంచి నడిపించుకుంటూ తీసుకుని వెళ్లే విధంగా మనం చూసాం. ఆ తర్వాత యోసేపుల గురించి మనం చూసినట్లయితే, యోసేపు అక్కడ చెరసాలలో బంధించబడిన తర్వాత తప్పుగా ఆరోపింపబడి అతడు కూడా ఐసోలేట్ చేయబడ్డాడు. తిరిగి అతడు ఆ యొక్క దేశ రాజ్యాధిపతి తర్వాత ప్రథముడిగా అతడు అక్కడ ప్రధానమంత్రిగా అక్కడ చేయబడ్డాడు. వారి యొక్క ప్రముఖమైనటువంటి పాత్రలోనికి వారందరూ కూడా నడిపింపబడడానికంటే ముందు వారందరూ కూడా ఆ విధంగా ఐసోలేట్ చేయబడుతూ వచ్చారు. అదే విధంగా దావీదు కూడా అదే విధంగా ఐసోలేట్ చేయబడ్డాడు. పౌలు గారు ఆ విధంగా యేసు క్రీస్తు ప్రభు వారి చేత ఆయన ఎన్నిక చేయబడిన తర్వాత అతను కనులు ఇదిగా దృష్టి మాంద్యము కలిగినటువంటి వాడి తర్వాత తన యొక్క దృష్టి పొందుకున్న తర్వాత వెంటనే వెళ్ళిపోయి పరిచర్య చేశాడా? అతను కూడా కొంతమంది ఏమో చెబుతూ ఉంటారు అతను 11 సంవత్సరాలు అతను ఐసోలేట్ చేయబడ్డాడని, మరి కొంతమంది చెబుతారు 3 సంవత్సరాలు పైబడి అతడు ఐసోలేట్ చేయబడ్డాడు. ఆ తర్వాత వచ్చి క్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తలో అతడు ముందుకు వెళ్ళిపోయాడు అనేటువంటి రీతిలో చెబుతూ ఉంటుంటారు. దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ప్రకారం ఆయన యొక్క కార్యమును జరిగించుకున్నటకు గాను మనమందరము కూడా ఈ విధముగా ఈ యొక్క ప్రపంచము నుండి మనము వేరు చేయబడుతున్నాం. ఇప్పుడు ప్రియులారా, దేవుని యొక్క ప్రణాళిక బహు గొప్పదై ఉంటున్నది ప్రియులారా. దీనిని మనము బహుజాగ్రత్తగా గమనించాలి. ఈ దినమున మనము చేయవలసింది ఏమిటి అని అంటే ఆలోచన చేయాలి. మనము ఎందుకు ఈ విధముగా ప్రపంచం నుంచి వేరు చేయబడ్డాం? ఎందుకు ఈ విధంగా మనము ఇళ్లకి పరిమితమైపోయాం? ఎవరితోటి మనకి సంబంధాలు లేకుండా కేవలము ఎక్కడ ఉన్నటువంటి వారము అక్కడనే అలాగే ఉండిపోయాం. అలాగా ఉన్నంత మాత్రాన మనకందరికీ కూడా మరి ఏమన్నా లోటు అనేటువంటిది కలుగుతుందా? ఏ మాత్రము కూడా మనకి కలగనీయకుండా ఆనాడు ఆ యొక్క ఏలియాని ఏ విధంగా పోషించాడో దేవుడు నిన్ను నన్ను కూడా అదే విధంగా ఈ యొక్క సమయంలో పోషిస్తూ వస్తున్నాడు. ప్రియులారా, విశ్వాసులైనటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా గమనించవలసింది, ప్రతి ఒక్కరు కూడా అనుభవించవలసింది ఏమిటి అంటే ఈ యొక్క కెరీతు అనుభవాన్ని ప్రతి ఒక్క విశ్వాసి తమ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దీనిని అనుభవించాలి. ఒకవేళ మనము ఈ యొక్క ప్రపంచాన్ని మనము ఎక్కువగా మనము కలిగి ఉన్నట్లయితే ఈ ప్రపంచానికి మనము దూరంగా ఉండాలి. ఈ ప్రపంచం నుండి మనం వేరు చేయబడాలి. ఆ ప్రపంచము చూపించేటువంటి ఆ యొక్క రంగుల కళలతో కూడినటువంటి ఆ యొక్క ప్రపంచాన్ని, ఆ పాపపు మార్గములలో పాపపు నడకలతో విచ్చలవిడి తనముతోటి ఆనాడు ఆహాబు యెజబెలు చేసినటువంటి ఆ యొక్క పనుల వలన వారు ఏ విధంగా విచ్చలవిడితనాన్ని ఆ యొక్క ప్రజలకు ఇచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఆరాధించుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు బ్రతకండి, చేయండి, మీ పాపాలు మీవి అన్నట్టుగా అయిపోయి ఈనాడు ప్రపంచము కూడా అటువంటి పాపములోనికి నింపి వేయబడింది. కావున నీవు నేను విశ్వాసులమైతే అటువంటి ప్రపంచము మనలో ఉన్నట్లయితే మనము ఆ ప్రపంచము నుంచి మనమందరము కూడా వేరు చేయబడాలి ప్రియులారా. అందుకే దేవుడు ఈ యొక్క లాక్డౌన్ అనేటువంటి దానిని మన జీవితాలలోనికి తీసుకుని వచ్చాడు. ప్రతి విశ్వాసి కూడా దీనిని గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలను బట్టి చూస్తుంటే ఆ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు తెలియజేసినటువంటి రీతిలో వచ్చేటువంటి రాబోయే దినాలు ఇంకా ప్రమాదకరమైనటువంటి ప్రత్యేకంగా మన భారతదేశానికి అంటున్నారు. జూన్ జూలై మాసాలు చాలా ప్రమాదకరమైనటువంటివి, ఇంకా ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు ఈ విధంగా కంట్రోల్ చేయబట్టి కొద్దిగా కంట్రోల్లో ఉంది, కానీ రాబోయే దినాలు చాలా ప్రమాదమైనటువంటివి అని చెబుతున్నారు ప్రియులారా. మరి ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు, ఎంతకాలం ఈ లాక్డౌన్ ఉంటుందో తెలియదు. ఏలియా ఎంతకాలం ఉన్నాడు అక్కడ కెరీతు దగ్గర, అదే విధంగా మనం కూడా ఉండవలసి వస్తుందేమో ప్రియులారా. ఎందుకు ఈ కెరీతు అనుభవం అంటే మనము ఇక్కడ మనం గమనించాలి. 5వ వచనంలో మనము చూసినట్లయితే అక్కడ ఏం చేస్తున్నాడు ఎలైజా, ఏం చేశాడు?
దేవుడు అతనికి ఏమి నేర్పించాడు, అతని ద్వారా మనకి ఏమి నేర్పించబోతున్నాడు అనేటువంటిది మనం 5-6 వచనాలలో మనం ఇక్కడ గమనిద్దాం. అతడు పోయి 5వ వచనం, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. దీనిని బట్టి మనం చూసినట్లయితే మొట్టమొదటిగా అతడు ఆ యెహోవా దేవుని యొక్క మాటకు విధేయత కలిగి ఒబీడియంట్ గా దేవుడు చెప్పినట్లుగా అతడు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నివాసము ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ ఉంటున్నాడు. ఒక్కడు మట్టుకే తన కుటుంబంతో వెళ్ళలేదు, ఒక్కడే వెళ్ళిపోయాడు, అక్కడ ఉంటున్నాడు. 6వది చూసినట్లయితే అక్కడ కాకోలములు ఉదయమందును రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను. అతని యొక్క భోజనము ఏ విధంగా తీసుకొని రాబడింది? అతడు కెరీతు దగ్గరికి వెళ్ళిపోయాడు. నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం, మనుష్య సంచారము లేనటువంటి ప్రాంతం. ఆ యొక్క ప్రాంతములో అక్కడికి వెళ్ళిపోమనగానే ఏలియా అక్కడికి వెళ్ళిపోయాడు, నివాసం ఏర్పాటు చేసుకున్నాడు, అక్కడ ఉంటున్నాడు. విధేయత చూపించాడు. దేవుడు చెప్పిన ప్రకారం అక్కడికి వెళ్ళాడు. నీవు నేను ఆ విధంగా చేస్తున్నామా? చేయవద్దు అనేటువంటి పనులు మనం చేయకుండా ఆగిపోతున్నామా? ఏ పని చేయమంటే ఆ పని మట్టుకే మనం చేస్తున్నామా లేదా? ప్రియులారా, ఆలోచన చేసుకుందాం ఒకసారి. 2వది ఏమిటి అనంటే అక్కడ తనకున్నటువంటిది ఏ విధముగా నాకు ఈ యొక్క భోజనము కావలసినవన్నీ అన్ని కూడా ఏ విధముగా సమకూరుస్తాడు, ఎలాగ దొరుకుతాయి అనేటువంటి ఆలోచన తనేమి చేయలేదు. ఇమ్మీడియట్ గా వెళ్ళిపోయాడు. కానీ సమస్తమును అనుకూలపరిచి మనకి సమస్తమును సమకూర్చేటువంటి మన దేవుడు మనకున్నాడు. మనకు కూడా సడన్ గా లాక్డౌన్ అన్నారు. మార్చి 22వ తేదీన జనతా కర్ఫ్యూ అన్నారు. ఇమ్మీడియట్ గా సోమవారం నుంచి మనకి లాక్డౌన్ అన్నారు. ఇమ్మీడియట్ గా మనం ఏం ఆలోచన చేయలేదు, అలాగ ఉండిపోయాం. కంటిన్యూ అవుతూ వస్తున్నది. ఆనాడు ఏలియాను ఏ విధంగా పోషించాడు, నిన్ను నన్ను కూడా పోషించుకుంటూ వెళ్తున్నాడు. ప్రియులారా, ఆయన మాటను మనము ఆ విధంగా జవదాటకుండగా, ఆయన ఆజ్ఞను మనము లోబడి ఉన్నట్లయితే, ఆయన మాట విని విధేయత మనం చూపించినట్లయితే ఆయన నిన్ను నన్ను కూడా పోషించుకుంటూ వెళ్తాడు. అదే విధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క కాకోలములు, ఆ కాకోలముల చేత పోషిస్తూ ఉన్నాడు. కాకులు, ఎందుకు కాకులను దేవుడు ఎన్నిక చేసుకున్నాడు? ఇంకా వేరే పక్షులు లేవా? మనుషుల చేత పంపకూడదా? దేవునికి అసాధ్యమా మనుషులను పంపడం అనేటువంటిది? ఎటువంటి ఫుడ్ చూడండి, అక్కడ ఆ మెన్యూలో ఎలా ఉంది చూడండి. ఉదయము మాంసమును రొట్టె, సాయంకాలము అస్తమయమందు మాంసమును రొట్టె, మార్నింగ్ నాన్ వెజ్, సాయంత్రం కూడా నాన్ వెజ్. ఏమాత్రము లోటు లేకుండా తీసుకొచ్చేస్తున్నాడు. అలా పంపించేశాడు. ఏలియాను పోషించడానికి కాకులను ఎంచుకున్నాడు. ఆ యొక్క కాకులు అనేటువంటివి లేవీకాండము 11వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు మనం చూసినట్లయితే అవి చాలా అపరిశుభ్రమైనటువంటి పక్షులుగా ఈ యూదులు వాటిని భావిస్తారు. భావించడమే కాదు, అవి చాలా అపరిశుభ్రమైనటువంటివి. మనం వేటినే పెంచుకుంటాం. కాకులు పిలిచి మనం ఏమైనా ఎప్పుడైనా పెంచుకుంటామా? అస్సలు పెంచుకోం. అది చాలా అపరిశుభ్రమైనటువంటివి. ఎక్కడెక్కడికి వెళ్లి వస్తుంటాయో మనకు అన్ని తెలుసు. అవి ఏం పనులు చేస్తా ఉంటాయో మనకు తెలుసు. అవి ఏమేమి తింటూ ఉంటాయో కూడా మనకు తెలుసు. కానీ అటువంటి అపరిశుభ్రమైనటువంటి పనికి మాలినటువంటి ఆ యొక్క కాకులను దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. మనుష్య సంచారం అనేటువంటిది లేదు అక్కడ. నిర్మానుష్యమైనటువంటి ప్రాంతము. ఆ యొక్క మనుషులను ఎందుకు పంపలేదు అనంటే, మనుషులు వస్తే అక్కడ ఏలియా యొక్క ప్రార్థనా సమయాన్ని వాళ్ళు దొంగిలించేస్తారనేటువంటి ఉద్దేశము ఒకటి. మనుషులు అనేటువంటి వారు వచ్చారనుకోండి, అవతల ఏం జరుగుతుంది అనేటువంటి సమాచారాలు ఇతనికి తెలియడం అనేటువంటి మొదలు పెడతా ఉంటాయి. అక్కడ ఎలా ఉంది, ఏం జరుగుతుంది, ఏంటి, మనుషుల మీద ఆధారపడడం, బయట ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు అవన్నీ కూడా తెలియకుండా ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోటి ఒకటి ఆయన ఆ యొక్క కాకులను ఎంచుకున్నాడు. ఆ కాకులు మనకి పాఠాలు నేర్పిస్తున్నాయి. ఎటువంటి పాఠాలు నేర్పిస్తున్నాయి అంటే, అసలు పావురాన్ని తీసుకోవచ్చు కదా, బహు పవిత్రమైనటువంటిది పావురం. కానీ కాకులను ఎంచుకొనుటలో కలిగినటువంటి ఒక గొప్ప ఉద్దేశం ఏమిటి అంటే, అది అపవిత్రమైనటువంటి కాకి.
ఒక అపవిత్రమైనటువంటి కాకిని ఎన్నిక చేసుకొనగా లేనిది ఇంత పాపులమైనటువంటి మనల్ని, ఇంత అపవిత్రమైనటువంటి మనస్సుతోటి పాపపు స్థితిలో కూరుకుపోయినటువంటి నిన్ను నన్ను దేవుడు ఎన్నిక చేసుకోలేడా? తప్పకుండా ఆయన యొక్క సేవకు నిన్ను నన్ను కూడా వాడుకుంటాడు ప్రియులారా. ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి పిలుపు వస్తుందో తెలియదు ప్రియులారా. అందరూ సిద్ధంగా ఉండండి. విశ్వాసులైనటువంటి వారు ఎటువంటి సేవ చేయాలి ఇప్పుడు రాబోయేటువంటి దినాలలో. రాబోయే దినాలు ముందులాగా ఉండవండి. ముందున్నటువంటి పరిస్థితులలో మనం విచ్చలవిడిగా మనం తిరగలేము, ఇష్టం వచ్చినట్లుగా మనం ఉండలేము. ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. ద సిచ్యువేషన్ ఈస్ గోయింగ్ టు బి రిస్ట్రిక్టెడ్ లైఫ్ లో మనము ఉండవలసి వస్తూ ఉన్నది. కాబట్టి బహుజాగ్రత్తగా ఉండండి. దేవుడు ఎవరిని పిలవబోతున్నాడో, ఎవరిని ఎన్నుకోబోతున్నాడో మనమందరం కూడా సిద్ధంగా ఉందాం. రెండవది చూసినట్లయితే దొంగ బుద్ధి కలిగినటువంటిది కాకి. అంతే కదండి. మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఇళ్లలో బయట ఏదైనా ఆరబెట్టామనుకోండి, ఆ కాకులు వచ్చి అవి ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటుంటాయి. అటువంటి దొంగ బుద్ధి కలిగినటువంటి కాకి నోటికి మాంసపు ముక్కలను ఇచ్చాడు, రొట్టె ముక్కలను ఇచ్చాడు దేవుడు. రొట్టె ముక్కలనిచ్చి మీరు తీసుకొని వెళ్ళి అక్కడ ఏలియాకి మాత్రమే ఇవ్వాలి, మీరు మధ్యలో తినడానికి వీల్లేదని చెప్పాడు. అంతటి దొంగ బుద్ధి కలిగినటువంటి కాకులు ఎంత చక్కగా వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క పనిని, తమదైనటువంటి నైజాన్ని పక్కన బట్టి ఎంత నమ్మకంగా పనిచేశాయి ఆ కాకులు అనేటువంటిది మనం చూడాలి. మనం కూడా అటువంటి నమ్మకమైనటువంటి పనివారుగా దేవుని యొక్క సేవలో మనం ఉండాలి పిల్లలు. దేవునికి ఇష్టముగా మనం మారాలి అంటే మనలో ఉన్నటువంటి ఆ స్వభావాలన్నిటిని మనం పక్కన పెట్టి దేవునికి నమ్మకంగా పనిచేయాలి. మనం ఏ విధంగా ఉంటున్నాం ఆలోచన చేసుకుందాం. మూడవది ఏమిటి అంటే అరిచేటువంటి నైజం కలిగినటువంటిది కాకి. కాకి అలా ఎగురుకుంటూ వెళ్తుంది అంటే అది అరవకుండా వెళ్తుంది. అసలు సమస్య లేదు, అసలు అరవకుండా ఉండనే ఉండదు. అది కాకి అరుస్తూ ఉన్నది అని అంటే మన ఇంటికి ఎవరో చుట్టాలు వస్తున్నారని చెప్పేసి అనుకుంటారు, లేకపోతే ఉత్తరం వస్తుంది అని అనుకుంటారు. పాత రోజుల్లో ఈ విధంగా దానిని పాటిస్తూ ఉండేటువంటి వారు. ఆ రోజుల్లో ఉన్నటువంటి వారు పల్లెటూర్లకు పరిమితమైనటువంటి వారికి ఇది బాగా అలవాటు, తెలుసు. కాకి కూర్చుంది అని అంటే అక్కడ ఎవరో చుట్టాలు బంధువులు మన ఇంటికి వస్తున్నారని ఒక అర్థం, సూచనగా ఉండేటువంటిది. అలాగా అరిచే నైజం కలిగినటువంటి కాకి చాలా సైలెంట్ సర్వీస్ చేశాయి దేవునికి. ఎప్పుడు మాట్లాడుతూ ఉండేటువంటి వారు, ఎప్పుడు అరుస్తూ ఉండేటువంటి వారు, ఎప్పుడు ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతూ ఉండేటువంటి వారు కూడా అటువంటి వారి దగ్గర నుంచి ఒక నిశ్శబ్దమైనటువంటి గొప్ప పరిచర్యను దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఒకవేళ మనము ఆ విధంగా ఉండినట్లయితే ఈ కాకులు చేసినటువంటి గొప్పమైనటువంటి సైలెంట్ సర్వీస్ ని మన దగ్గర నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. మరి అది ఎందుకు అంటే అటువంటి నిశ్శబ్దమైనటువంటి ఆరాధన అనేటువంటి దేవునికి బహు ప్రీతికరమైనటువంటిది. ఆ విధంగా మనము దేవుని సన్నిధిలో మౌనముగా ఉండుట అనేటువంటి దానికి చాలా ఇష్టం. అందుకని అంటుంటాం కదా, ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉన్నా మనం ఎవరు అలర్ట్ చేయకూడదు, నెమ్మదిగా ఉండాలి అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటుంటాం. దేవుని నామ సంకీర్తనమే చేయాలి దేవాలయములో. దేవుని వాక్యాన్ని మాత్రమే ధ్యానించుకోవాలి. దేవుని గురించి, దేవుని దగ్గర మన యొక్క విన్నపాలని మనము దేవుని దగ్గర మనము సమర్పించుకుంటూ ఉండినట్లయితే దేవుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు. అద్భుతమైనటువంటి పాఠాలు నేర్పడానికి కాకులని ఇక్కడ వాడుకున్నాడు దేవుడు. ఆయన భోజనం అయిపోయిన పినవడ అతను ఏం చేస్తున్నాడు? ఒకటి న్యాచురల్ ప్రొవిజన్ ఫ్రమ్ గాడ్. అది ఏమిటి అనంటే అది ఆ వాగులోని నీరు అక్కడ తాగడానికి అక్కడ సిద్ధపడ్డాడు. ఆ వాగులో నుంచి నీరు తాగిన తర్వాత అప్పుడు ఆ వాగులో నుంచి నీళ్ళన్నీ కూడా ఆ యొక్క యోర్దాను నదిలోనికి వెళ్లి చేరిపోతాయి. ఇక్కడ ఈ వాగులో నుంచి వచ్చిన నీళ్లు అంటే ఏలియా ఎంగిలి చేసినటువంటి నీళ్లుగా కూడా మనం భావించవచ్చు. ఆయన నీళ్లు తాగిన తర్వాతే ఆ నీళ్ళన్నీ కూడా అక్కడ దానిలోనికి వెళ్లిపోతాయి. అలాగా అక్కడికి పంపించాడు దేవుడు. ఆ విధంగా ఒకటి నేచురల్ ప్రొవిజన్, ఇంకొకటి ఆకాశం నుండి కాకుల చేత పోషింపబడ్డాడు, ఏమాత్రము కూడా కొదువు లేకుండా. ఎందుకు అనంటే అటువంటి ఏకాంతమైనటువంటి ఆ యొక్క అనుభవం దేనికి అనంటే అక్కడ ఇంకెవ్వరు మనుషులు లేరు, మన సంచారం అనేటువంటిది లేదు. అప్పుడు ఎవరితో మాట్లాడతామండి మనం? కేవలము దేవునితోనే మాట్లాడతాడు. కేవలము దేవునితోనే మాట్లాడుతూ ఉన్నాడు.
కేవలము దేవుని సన్నిధిని అక్కడ అనుభవిస్తున్నాడు, కేవలము దేవుని దగ్గరే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంతటి గొప్ప ప్రవక్తగా అతడు ఎదగడానికి కలిగినటువంటి కారణం ఏమిటి అంటే అతడు దేవునితో ఏకాంతముగా గడిపినటువంటి ఆ గొప్పదైనటువంటి సమయము. ఆ సమయాన్ని ఇప్పుడు దేవుడు నీకు నాకు ఇచ్చాడు ప్రియులారా. అంతటి గొప్ప ఏకాంత సమయము, దేవునితోటి మనము గడిపేటువంటి గొప్ప సమయము దేవుడు మనకి ఇచ్చాడు. ఎంతమంది ఆ సమయాన్ని మనం గడుపుతున్నాము ఇప్పుడు ఇళ్లలో ఉండి? మనము దేవుని వాక్యం మనము ఎక్కువగా మునుపు కంటే ఎక్కువగా చదువుతున్నామా? దేవుని దగ్గర ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని మనము గడపగలుగుతున్నామా ప్రియులారా? ముందు అనంటే చాలా బిజీగా ఉన్నాం. ఓకే, ప్రక్కన పెట్టేద్దాం, ఆలోచన చేసుకుందాం. నౌ వీఆర్ ఫ్రీ, వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ టు స్పెండ్ with God. Are we doing it or not? Like Elijah at Kerith. Kerith దగ్గర ఏలియా చేసినటువంటి పనిని నీవు నేను చేస్తున్నామా ప్రియులారా? దేవుని దగ్గర ఏకాంతమైనటువంటి ఆ యొక్క అనుభవము కావాలి మనకి. అటువంటి అనుభవాన్ని దేవుని దగ్గర మనము ఏకాంతంగా మనము ఆ యొక్క సమయాన్ని గడుపులాగున దేవుడు ఇంత గొప్ప సమయాన్ని నీకు నాకు ఇచ్చాడు. ఈ ప్రపంచం నుంచి సెపరేట్ చేసేస్తాడు. వీఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. ఎక్కడికి బయటికి వెళ్ళడం లేదు. ఇంట్లో ఉండి ఏం చేస్తున్నాం? కేవలం టీవీల్లో కార్యక్రమాలు చూస్తున్నామా? మిగతా పనులతో మనము సమయాన్ని ఇది చేస్తున్నామా? ముందు కంటే కూడా ఇంకా కొద్దిగా ఎక్కువ సమయము దేవుని వాక్యాన్ని ధ్యానము చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇంకొద్ది సమయం మనం ప్రార్థనలో గడపడానికి చేద్దాం. చాలా మంది బిడ్డలు ప్రభువా, ప్రియులారా, చాలా మంది బిడ్డలు ఈ విధంగా సమయాన్ని వారు చక్కగా వినియోగించుకుంటున్నారు. చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు, పెద్దవారు అనేక మంది ఆ సమయాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ వారందరూ కూడా దేవుని సమయాన్ని దేవుని దగ్గర ఆ సమయాన్ని వారు చక్కగా వాడుకుంటున్నారు. వాక్య ధ్యానములో వారు ఎక్కువగా సమయాన్ని వారు గడుపుతున్నారు. ఆ విధంగా గడిపినటువంటి వారే రాబోయే దినాలలో రక్షింపబడతారు అనేటువంటిది మనం గమనించాలి. ఇటువంటి నడవడిక, ఇటువంటి నడిపింపు అనేటువంటిది ఎవరికి కలుగుతుంది, ఎప్పుడు కలుగుతుంది అంటే ఎవరైతే కుటుంబ ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుతున్నారో, లేక ఏ తల్లిదండ్రులైతే ముందు నుంచి కుటుంబ ప్రార్థన నేర్పించారో బిడ్డలకి, ఆ కుటుంబ ప్రార్థనలో ఉన్నటువంటి వారు ఆ సమయాన్ని వృధా పోని యొక్క కుటుంబముతో కలిసి ప్రార్థనలు చేసుకుంటూ తండ్రి చెంత మొరపెట్టుకుంటూ సమయాన్ని గడుపుకుంటూ ఆధ్యాత్మికంగా బలపడుతూ ఉన్నారో కేవలం అటువంటి వారే రక్షింపబడతారు. అంతేకాకుండా ప్రియులారా, ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితి మనము చూసుకుంటూ ఉన్నట్లయితే ఇప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది? మనం ప్రతి ఆదివారం మనం వచ్చేసేటువంటి వారం పాస్టర్ గారు ఉంటారు, చక్కగా వాక్యం చెప్తారు, ప్రార్థనలు చేస్తారు. ఆయన దగ్గరకు వచ్చి మన సమస్యలు చెప్పి ప్రార్థనలు చేయించుకుంటాం. చక్కగా కొంత సమయము మనము చక్కగా ఆధ్యాత్మికంగా మనం గడిపి మనం తిరిగి వెళ్ళిపోతున్నాం. పాస్టర్ గారు చెప్పాను కదా, ప్రార్థన చేశారు. పాస్టర్ గారు చెప్పాను కదా, ప్రార్థన చేసేసారు. ధైర్యముతోటి, విశ్వాసంతో, అమ్మ మీరు కూడా ప్రార్థించండి, అయ్యగారు చేసుకుంటాం. వెళ్తున్నారు, ప్రార్థన చేసుకున్నారు, అయిపోతుంది. కానీ ఇప్పుడు కాపరి లేనటువంటి గొర్రెలుగా మనమందరము కూడా చెల్లాచెదరమైపోయాం ప్రియులారా. ఈజ్ ఇట్ నాట్ ద ఫ్యాక్ట్? ఇది సత్యము కాదా? మనమందరము కూడా ఇప్పుడు కాపరి లేనటువంటి గొర్రెలముగా ఎక్కడ పడితే అక్కడ ఉండిపోయాము. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నాం, కాపరి దగ్గరకు వెళ్ళలేకపోతున్నాం. కానీ కాపరి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు మన చెంతనే ఉంటున్నాడు. ఆయన ఆ కాపరిని మనం గుర్తించగలిగేటువంటి స్థితిలో మనం ఉంటున్నాము. ఆ కాపరిని మనము గుర్తించాలి అనంటే మనము ఆ యొక్క ప్రార్థనా సమయాన్ని మనము చక్కగా వినియోగించుకోవాలి. మనకివ్వబడినటువంటి యొక్క సమయం, ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితి ఏమిటి అనంటే ఈ గొప్ప లెసన్, ఈ గొప్ప పాఠము, ఈ కెరీతి యొక్క అనుభవం అనేటువంటిది మనము ఏ విధంగా నేర్చుకున్నాం, ఎటువంటి అనుభవాన్ని మనకు తీసుకొని వస్తుంది? ఈ ప్రపంచము నుంచే మనం అందరము కూడా వేరు చేయబడ్డాం. అక్కడ ఏలియా ఆ ప్రపంచము నుంచి వేరు చేయబడ్డాడు, కెరీతు దగ్గరకు నడిపించాడు. అక్కడ కేవలము దేవునితోనే ఆయన సన్నిధిని అనుభవించాడు అంతకాలం, ఆల్మోస్ట్ 3 years. ఏలియాకి తెలియదా?
ఏంటి? ప్రార్థన చేశాడు. వర్షము రాదని తెలుసు, మంచు కూడా కురవదని తెలుసు. అక్కడ వాగులోని నీళ్లు తాగమన్నాడు దేవుడు. వెళ్ళి తాగుతూ వచ్చాడు. దానిని చూస్తూ వస్తున్నాడు. రాను 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 వర్షాలు లేని కారణంగా ఆ వాగు ఎండిపోతూ వస్తున్నది. ఆ వాగులోని నీటి ప్రవాహము తగ్గిపోతుంది. ప్రియులారా, మనకి కూడా మన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ అయిపోవచ్చు, మన దగ్గర ఉన్నటువంటి చేతిలో ఉన్నటువంటి డబ్బులు అయిపోవచ్చు. ఈ లాక్డౌన్ ఇలాగే కొనసాగుతూ ఉంటే మనకి పని లేని కారణంగా, ఉద్యోగములు లేని కారణంగా, మనకి రావలసినటువంటి డబ్బులు మనకి రాకపోవడం వలన మన చేతిలో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్ని కూడా డ్రై అయిపోవచ్చు. మరి ఎలాగా? ఏలియాకి తెలుసు. ఏలియాకి తెలుసు, నేనే కదా ప్రార్థించాను, 3.5 సంవత్సరాలు వర్షం పడకూడదని ప్రార్థించాను. వర్షం లేదు, ఆగిపోయింది. వాగులన్నీ కూడా తగ్గుముఖం పట్టినాయి, ఎండిపోతూ ఉన్నాయి, నీటి ప్రవాహము లేదు. కానీ దేవుని మీద నమ్మకం ఉంచాడు. ప్రియులారా, దేవుని మీద నమ్మకం ఉంచాడు. నువ్వు కెరీతు దగ్గర వెళ్ళిపో అన్నాడు, వెళ్ళిపోయాడు. అక్కడ నివాసం చేశాడు. నీకు భోజనం పంపిస్తాడు, భోజనం వస్తుంది, మరి తాగడానికి నీళ్లు దేవుడు చూసుకుంటాడు. యెహోవా ఈరే దేవుడు చూసుకుంటాడు అనేటువంటి గొప్పదైనటువంటి నమ్మకంతో అతడు దేవుని సన్నిధినే ఉండిపోయి దేవుని మీదనే ఆనుకొని జీవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ విధంగా మనము కూడా దేవుని మీద ఆధారపడి మనము జీవించినట్లయితే, మన కుటుంబాన్ని మనము చక్కగా తీర్చి నడిపించినట్లయితే, దేవుడే నిన్ను నన్ను గురించి సమస్తమును ఆయన ఆలోచన చేసి మనల్ని ఏ విధంగా పోషించాలో ఆయన మనకి తెలియజేస్తాడు. ఒక విధవరాలు దగ్గరికి నడిపించాడు, సారెపతు విధవరాలు దగ్గరికి. ఆమె దగ్గర ఏమీ లేదు, అయినప్పటికీ ఏ విధంగా పోషించాడో మనకి తెలుసు. ఆ యొక్క సారెపతు విధవరాలు లాగా నిన్ను నన్ను కూడా అదే విధంగా పోషిస్తాడు. మనము దానిని గురించి మనం చింతపడవద్దు. ఈ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల గురించి మనం ఏమాత్రం కూడా ఆలోచన చేయవద్దు. ప్రియులారా, దేవుడు చూసుకుంటాడు. ఏ సమయంలో ఎప్పుడు ఏది చేయాలో అప్పుడు తప్పకుండా చేస్తాడు అని దేవుడు ఈ యొక్క సమయంలో ఆయన మన తేజ పలుకుతున్నాడు. ఆ మాటలను బట్టి మనం విశ్వాసం పొందుదాం, ధైర్యముగా ఉందాం, దేవుని సన్నిధిని మనం నడుచుకుందాం, దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడుపుదాం. కేవలము దేవునితోనే మనం సమయాన్ని గడుపుదాం. దేవుని వాక్య ధ్యానములో ఉందాం, ప్రార్థనలో ఉందాం. మనము దేవుని మీదే ఆధారపడి జీవించడం అనేటువంటిది మనం ఇక్కడ నేర్చుకుందాం. అదే ఈ కెరీతు యొక్క అనుభవము. ఈ ప్రపంచము నుంచి వేరు చేయబడినటువంటి ఆ యొక్క ఏలియా ఏ విధముగా దేవుని మీద ఆనుకొని ఉన్నాడో, నీవు నేను కూడా దేవుని మీద ఆధారపడి జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. కెరీతు వాగు నిర్మానుష్యమైనటువంటి ప్రాంతము. ప్రార్థనలో శిఖరాగ్రానికి చేరాలంటే ప్రతి ఒక్కరు కూడా కెరీతు వాగు లాంటి నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళాలి. మనం అటువంటి నిర్మానుష్యమైనటువంటి సమయంలోనికి మనం వచ్చాం. కాబట్టి ఈ యొక్క సమయాన్ని మనమందరము కూడా మనము చక్కగా సద్వినియోగపరచుకొని దేవుని సన్నిధిని మనం అనుభవిద్దాం, దేవుని మీద ఆధారపడి జీవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా ఆ విధముగా దీవించి ఆశీర్వదించి పోషించి నడిచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ప్రేమపూర్ణుడు నేను పరలోకమందున్న ప్రేమ తండ్రి, నీ నామమునకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు నాయన మరి నీ యొక్క పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత తండ్రి నీవు మాతో మాట్లాడినటువంటి విధానంలో నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క ప్రపంచంలో మేము ఏ రీతిగా నాయన మరి ఉన్నామో తండ్రి, ఈ ప్రపంచం నుండి మేము ఏ రీతిగా వేరు చేయబడ్డామో ప్రభా, నీ వాక్యం ద్వారా నీవు మాకు సెలవిచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. నాయన మరి ఆనాడు నాయన మరి ఏలియా ఏ విధముగా నాయన మరి బయలుపరచబడ్డాడో, నాయన మరి ఏ విధముగా అతనికి నీవు తెలియచేసి ప్రభువా, నాయన మరి ప్రపంచం నుంచి నీవు అతనిని వేరు చేసి ప్రభువా కేవలము నీ మీదనే ఆనుకునే విధంగా నీవు చేసి ఉన్నావు తండ్రి. నాయన మరి నాయన ఈ యొక్క పాపం వలన ప్రభువా ఈ యొక్క ప్రపంచమంతా కూడా ప్రభువా నాయన మరి నశించిపోవచ్చుంటుండగా ప్రభువా నీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా నీవు హెచ్చరించి తండ్రి, నీ వాక్యము ద్వారా బలపరిచి ప్రభువా నీవు మాతో మాట్లాడి ప్రభువా ఈ విధముగా మేమందరం కూడా నాయన మరి నీ యొక్క నాయన మరి ఈ లోకం నుంచి మేము వేరు చేయబడులో నీవు మాకు చేసినటువంటి సహాయం బట్టి నీకు వందనములు స్తోత్రములు ప్రభువా.
నాయన మరి యొక్క సత్యమును మేమందరం గ్రహించి తండ్రి మేము కూడా ఏలియా వలనే నీ మీదనే నాయన మరి ఆధారపడి జీవించే విధముగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. కేవలము నీతోనే ప్రభువా మాట్లాడుకునే విధముగా నాయన మరి నీ మీదనే ఆధారపడే విధముగా నాయన మరి నీ యొక్క వాక్యమును ధ్యానించుకున్నట్టులోను నాయన మరి నీ పాదముల చేత మొరపెట్టుకున్నట్టులోను నీవు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం. అటువంటి నడిపింపును ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభువా. ఏ ఏ బాధల చేత ఇబ్బందుల చేత నాయన మరి అవసరముల చేత బాధింపబడుతూ ఉన్నారో ప్రభువా వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన మరి ఏలియా ఏ విధముగా ప్రార్థించాడో, ఎటువంటి ప్రార్థనా జీవితాన్ని అతను జీవించాడో ప్రభా అది తెలుసుకొని వారిను ప్రభా నాయన మరి నీ మీద అనుకునేలాగానే సహాయం చేయండి. ఎందుకంటే ప్రభా ఏలియాను పోషించినటువంటి గొప్ప దేవుడు కాకులమ్మల చేత పోషించావు తండ్రి, మమ్ములను కూడా అదే విధముగా పోషిస్తాడు అనేటువంటి నమ్మకముతోటి నీ మీద ఆధారపడి జీవించే విధముగా ప్రభా ప్రతి ఒక్క బిడ్డతోనూ నీవు మాట్లాడమని, ప్రతి ఒక్క బిడ్డ హృదయంలోనూ నీవు కదలికను తీసుకుని రమ్మని వేడుకొంచున్నాము తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. గొప్ప పాఠములు మాకు నాయన మరి ఆ కాకుల చేత మాకు నేర్పించావు తండ్రి. గొప్ప పాఠమును ప్రభువా ఏలియా చేత మాకు నేర్పించావు ప్రభువా. నాయన మరి గొప్ప పాఠమును కెరీతు వాగు దగ్గర మాకు నేర్పించావు తండ్రి ఏలియా ద్వారా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో మేమున్నటువంటి ఈ సమయము కూడా ప్రభా కెరీతు సమయం అని మేము గమనించుకొని ప్రభా ఈ ప్రపంచం నుంచి వేరు చేయబడినటువంటి వారముగా ఉన్నామని గమనించి ప్రభా నీ మీద ఆధారపడి జీవించేటువంటి లాగున మమ్మల్ని అందరినీ నడిపించండి. ప్రతి ఒక్క కుటుంబము కూడా ప్రభువా నీ పాదముల చెంత మోకరిల్లే నాయన మరి కుటుంబముగా మార్చమని వేడుకొంచున్నాం. ప్రతి కుటుంబము కూడా ప్రభువా కుటుంబ ప్రార్థనలో నాయన మరి ఏకీభవించే విధముగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఎందుకంటే ప్రభువా నీ పరిశుద్ధాత్మ చేత నీవు చెప్పావు తండ్రి, ఏ కుటుంబం అయితే కుటుంబ ప్రార్థన చేత ఏకీభవించి ఆ యొక్క సమయంలో కుటుంబ ప్రార్థనలో ఉంటుందో ఆ కుటుంబమే రక్షింపబడుతుంది ఈ తెగుల నుంచి అని నాయన మరి నీవు తెలియచేసావు ప్రభువా. అవును తండ్రి, మేమందరం కూడా కాపురం లేని గొర్రెల వల్ల మేము ఉంటున్నాం ప్రభువా. కానీ మమ్మల్ని ఇంకా ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉన్నటువంటి గొప్ప కాపరి, మా మంచి కాపరి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి. ఆయన యొక్క కాపుదలలో మమ్మల్ని అందరినీ బలపరుస్తున్నందుకే నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. దీవించి ఆశీర్వదించండి. ఏ ఒక్కరికి ఏ కొదువ లేకుండా కాపాడుతున్నందుకు స్తోత్రములు. ఎవరికన్నా ఏదైనా కొదువుగా ఉన్నట్లయితే ఆ కొదువును తీసివేయమని వేడుకొంచున్నాము తండ్రి. ప్రతి బిడ్డను కూడా దర్శించండి ప్రభువా. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారి దగ్గర చిన్న బిడ్డ వరకు ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి నీ ప్రభువా నీ సహాయముల గురించి అర్థిస్తున్నారు ప్రభువా. ఈ యొక్క సమయంలో నా గురించి ప్రార్థన చేస్తే బాగుండును, నా అవసరముల గురించి ప్రార్థిస్తే బాగుండునని ఎవరైతే వారి వారి హృదయాలలో ఇప్పుడు తలస్తున్నారో తండ్రి, వారి యొక్క హృదయ వాంఛనలను బట్టి నిన్ను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో నిన్ను అడుగుతున్నాము తండ్రి. ఆ బిడ్డలు కోరుకున్నటువంటిది నీ వారికి ప్రసాదించమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన మరి ఎవరెవరు ఏ ఏ ఇబ్బందులతో ఉన్నారో సమస్తమును ఎరిగినటువంటి వాడవు తండ్రి. ఆ యొక్క ఇబ్బందుల నుంచి వారికి విడుదలను గ్రహించమని వేడుకొంచున్నాం. ప్రతి ఒక్క బిడ్డ హృదయ వాంఛను ఎరిగినటువంటి దేవా, అనారోగ్యముతో ఉన్నటువంటి వారు, బలహీనతతోటి ఉన్నటువంటి వారు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతోటి ఉన్నటువంటి వారు, కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు, సామాజిక పరమైనటువంటి ఇబ్బందులు, ఉద్యోగములు లేక బాధపడుతున్నటువంటి వారు, ఉద్యోగాలలో భద్రత కొరకు ఇటువంటి విషయాలతోటి నాయన మరి ఎవరెవరైతే బాధపడుతూ ఉన్నారో తండ్రి, నీ దగ్గర మొరపెట్టుకుంటున్నారో ప్రభువా, వారందరి యొక్క మన్ననలను నీ స్వీకరించి ప్రభువా వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. దీవించి ఆశీర్వదించండి. సంతాన సాఫల్యము లేనటువంటి వారు ఎవరైనా ప్రభువా నీ దగ్గర ప్రార్థిస్తూ ఉన్నట్లయితే ఆ బిడ్డలను నీవు దర్శించమని వేడుకొంచున్నాము తండ్రి. గర్భములు తెరవబడి నాయన మరి చక్కగా నాయన మరి ఆ తెరవబడినటువంటి గర్భములు ప్రభువా బలపరచబడి చక్కనైనటువంటి ప్రసవము కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉన్నట్లయితే ప్రభువా వారిని కూడా దర్శించండి తండ్రి. సుఖవంతమైనటువంటి ప్రసవాన్ని బిడ్డలకు ప్రసాదించమని వేడుకొంచున్నాం. సంతాన సాఫల్యము కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభువా వారి గర్భములను తెరవమని వేడుకొంచున్నాం. ఉద్యోగములను ప్రసాదించండి నాయన మరి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను తొలగించండి ప్రభువా. ఆరోగ్యములను కుదుటపరచండి తండ్రి.
ఇంత గొప్ప పరిచర్య చేస్తున్నటువంటి నీ యొక్క దేవదాసులందరిని బట్టి కూడా వందనములు, స్తోత్రములు ప్రభా. సంఘాలకు వచ్చి ఆరాధనలో జరిపించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభా, ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఆ యొక్క ఆరాధన సమయమును పోగొట్టుకోకూడదని ప్రభువా, అనేక మంది సేవకులు ప్రభువా నేను మరి నీవిచ్చినటువంటి ఈ యొక్క నేను మరి చక్కనైనటువంటి పద్ధతుల ద్వారా ప్రభువా, నేను మరి యొక్క సౌకర్యాలను బట్టి తండ్రి వారు అందిస్తున్నటువంటి వారు చేస్తున్నటువంటి పరిచర్యను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఈ యొక్క టెక్నాలజీని చక్కగా వినియోగించుకుంటూ ప్రభువా అందరికీ నీ యొక్క స్వార్థను చేరవేస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి వందనాలు, స్తోత్రాలు. వారు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనను దీవించి ఆశీర్వదించండి. వారిని, వారి కుటుంబాలను, వారి యొక్క పరిచర్యను, వారి సంఘాలను అన్నింటినీ కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఇదే విధంగా నీ స్వార్థ ప్రకటించబడుతుంది ప్రభా. దానికి నిండు వందనాలు తండ్రి. ఏది ఆగిపోయినప్పటికీ ప్రభా నీ స్వార్థీకరణ మటుకు ఆగిపోలేదు ప్రభా. వందనాలు తండ్రి, వందనాలు నాయన. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. నీవిచ్చినటువంటి జ్ఞానమును బట్టి వందనములు, స్తోత్రములు. ఆ జ్ఞానమును చక్కగా వినియోగపరుచుకుంటూ ప్రభా నీవు స్వార్థీకరణలో ముందుకు వెళ్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. మా సంఘాన్ని ప్రత్యేకంగా నీవే కాచి కాపాడమని వేడుకొంచున్నాం. సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ప్రభువా మా దేశ రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి, మంత్రివర్గ సభ్యులందరినీ కూడా ప్రభువా కాచి కాపాడి సంరక్షించమని ప్రజలందరికీ వారు చేయించినటువంటి ఆ యొక్క పరిచర్యను, సేవను బట్టి వారికి మంచి జ్ఞానమును, సమయ స్ఫూర్తినిచ్చి ప్రభువా ఏ సమయంలో ఎటువంటి నిర్ణయాలు వారు తీసుకోవాలో వారికి తెలియచేసి వారి ద్వారా ప్రభా మేమందరము నడుచుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. మరియు కరోనా వైరస్ వారి వ్యాధి బారిన పడినటువంటి ప్రతి బిడ్డకు ప్రభువా నాయన మరి సేవలు అందిస్తున్నటువంటి వైద్యులను బట్టి, వారి యొక్క సిబ్బందిని బట్టి వందనాలు, స్తోత్రములు తండ్రి. పోలీస్ సిబ్బందిని బట్టి వందనములు, స్తోత్రములు ప్రభువా. ఇంకా అనేకమైనటువంటి శాఖల వారు ప్రభువా నిర్విరామంగా వారందరూ కూడా నాయన మరి పనిచేస్తూ ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది లేకుండా కాచి కాపాడుతూ నాయన మరి వారు నడిపిస్తున్నారు ప్రభా. వారిని బట్టి వందనాలు. వారిని, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. వ్యాధిన బారిన పడినటువంటి బిడ్డలకు ప్రభా నిశ్చితమైతే త్వరలో స్వస్థతను అనుగ్రహించి వారిని వారి గృహాలకు చేర్చండి. వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. అనేక మంది పేద ప్రజలు ప్రభా నిర్భాగ్యులైనటువంటి వారు తండ్రి బాధపడుతున్నారు ప్రభా. వారందరినీ ఆదుకొలుచున్నటువంటి బిడ్డలందరినీ బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు నాయన. మరి అనేక మంది బిడ్డల ప్రభా ముందుకు వచ్చి వారికి కలిగిన దానిలో నుంచి ప్రభా అనేక మంది పేద ప్రజలకు తండ్రి సహాయం చేస్తున్నారు ప్రభా. ఆ విధముగా విప్పబడినటువంటి ప్రతి గుప్పిళ్లను బట్టి వందనములు, స్తోత్రములు. వారి మీద నాయన మరి నీ యొక్క ఆకాశపు వాకిళ్లను విప్పి ప్రభా పటజాలనంత విస్తారముగా నీ దీవెనలు, ఆశీర్వాదములు వారి మీద కుమరించమని వేడుకొంచున్నాం. ఈ యొక్క సమయంలో తండ్రి శిరస్సు వంచి ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి కాపాడమని, ఇదే ప్రభువా నాయన మరి నీ యొక్క రాకడకు సూచనలైతే మేమందరం కూడా సిద్ధపడి ఉండులాగున సహాయం చేయమని, మేమందరము నీ మీద ఆనుకొని జీవించులాగున ప్రతి విశ్వాసి జీవితంలో కిరీటు అనుభవాన్ని నీవే ప్రసాదించుమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభు నీ మీద తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ చేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. జాగ్రత్తగా ఉండండి, దేవుని దగ్గర ప్రార్థించండి. కుటుంబం అంతా కూడా కుటుంబ ప్రార్థనలో ఏకీభవించండి. గాడ్ బ్లెస్ యు. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవా